నమస్తే అండి. మేడం స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓం గురుభ్యో నమః. త్రిపుర రహస్య డే 67, 2nd May 2023, page number 272, third line. When objectified as bodies, etc., the ego is molded and differentiated. But in deep sleep and samadhi, consciousness remains unobjectified and undifferentiated. Therefore, it is unmolded. It does not follow from this that the admission of I in samadhi will amount to admission of the traits, that is, namely, cognizer, cognition, and cognizer. Since I remains as the residue devoid of non-I, there are no traits there. It is said in Pratyabhijna, although I shine as pure light, yet it is word in the subtle form, that is paravak. This ego is not a mode, such is the doctrine of Advaita. When objectified అంటే శరీరాలతోటి ఆబ్జెక్ట్ అయినవాడే, ఓకే, శరీరాలు తాను అనుకున్నటువంటి అనమాట. ద ఈగో ఈజ్ మోడెడ్ అండ్ డిఫరెన్షియేటెడ్, అంటే అది భిన్నంగా అయిపోతుంది. బట్ ఇన్ డీప్ స్లీప్, గాఢ నిద్రావస్థలో అండ్ సమాధి కాన్షియస్నెస్ రిమైన్స్ అన్ఆబ్జెక్టిఫైడ్ అండ్ అన్డిఫరెన్షియేటెడ్. అంటే అప్పుడు దాన్ని ఏమీ వేరు చేయడానికి వీలు లేకుండా ఉంటుందన్నమాట. అంటే డిఫరెన్షియేట్ అవ్వలేదు అప్పుడు. డీప్ స్లీప్లోని కానీ సమాధిలో కానీ ఈ కాన్షియస్నెస్ అన్నది అంటే దేనితోటి కూడా అది తాదాత్మ్యం చెందదు. అందువలన ఇది ఏమీ మార్పు చెందట్లేదు. ఇట్ డస్ నాట్ ఫాలో ఫ్రమ్ దిస్, దీని నుంచి దీని ఉద్దేశం ఏమిటంటే దట్ ద admission of I in samadhi will amount to admission of the triads. అంటే the admission of I in samadhi, సమాధిలోని ఈ నేను అనేది ఎక్కడుంది? అడ్మిషన్ will amount to admission of the triads అంటే అక్కడ కాగ్నైజర్, కాగ్నిషన్ అండ్ ద కాగ్నైజ్డ్. అంటే గుర్తించేవాడు, గుర్తించబడేది, గుర్తిస్తున్నది, గుర్తించడం. అవి మూడింటికి కూడాను అంటే తోటి దీని అర్థం ఏమిటి అంటే ఇట్ డస్ నాట్ ఫాలో ఫ్రమ్ దట్. అంటే అడ్మిషన్ ఆఫ్ ఐ, నేను అన్నదాన్ని సమాధిలో విల్ అమౌంట్ టు అడ్మిషన్ ఆఫ్ ది ఈ ట్రయాడ్స్ తోటి అడ్మిషన్ అని అనుకోవడానికి లేదు. Since I remains as the residue devoid of non-I, అంటే నాన్-ఐకి రెసిడ్యూ డివాయిడ్ ఆఫ్ నాన్-ఐ అన్నది అంటే నేను అన్నది లేకుండా ఉన్నటువంటిది. చూద్దాం మళ్ళీ దీని అర్థం. సిన్స్ ఐ రిమైన్స్ యాజ్ ద రెసిడ్యూ డివాయిడ్ ఆఫ్ నాన్-ఐ, దేర్ ఆర్ నో ట్రయాడ్స్ దేర్. అంటే అక్కడ మరి ఈ ట్రయాడ్స్ అన్నవి లేవు. నాన్ ఐ, నేను కానిది అన్నది లేకుండా ఉంటుందని. ఇట్ ఈస్ సెట్ ఇన్ ప్రత్యభిజ్ఞ, ఆల్దో ఐ షైన్ యాజ్ ప్యూర్ లైట్, యట్ ఇట్ ఈస్ వర్డ్ ఇన్ ఏ సటిల్ ఫామ్. అంటే సటిల్ ఫామ్ పరావాక్. ద ఈగో ఈజ్ నాట్ ఏ మోడ్. అంటే ఇది ఏంటంటే ఆల్దో ఐ షైన్ యాజ్ ప్యూర్ లైట్గా నేను ప్రకాశిస్తున్నా సరే, ఇట్ ఈస్ వర్డ్ ఇన్ ఏ సూక్ష్మ రూపంలో ఇది ఒక పదం మాత్రమే. ఈ ఈగో అన్నది ఒక మార్పు చెందడం కాదు. సచ్ ఈజ్ ద డాక్ట్రిన్ ఆఫ్ అద్వైత సిద్ధాంతం అలా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈగో మీన్స్ ఇట్ ఈస్ ఏ మోడిఫికేషన్ కాదు అని. దిస్ అన్మోడెడ్ ఇంటెలిజెన్స్ అంటే
మార్పు చెందని ఈ ఇంటెలిజెన్స్ అనేది జస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఐ ది ఆగమాస్ ఇక్కడ ఆగమాస్ స్పీక్ ఆఫ్ ఇట్ యాజ్ పర్ఫెక్ట్ ఇగో ఆర్ పర్ఫెక్ట్ నాలెడ్జ్. అంటే ఇక్కడ ఐ అని ఏంటున్నారంటే అసలైన నేను అనేది దాంట్లో ఉన్న నేను అంటే బాడీ నేను అన్న నేను కాకుండా నేను అన్నది ఎలా అయితే రమేష్ ఈ ఆత్మతత్వాన్ని వాడాడో అలాగే మీరు అంటే అక్కడ నేను ఆత్మతత్వం అనడానికి నేను అని వాడేవాడుతుంది. ఈ ఆగమాస్ ఏం చేస్తున్నాయంటే పర్ఫెక్ట్ ఇగో కోసం మాట్లాడుతున్నాయి. ఇది పర్ఫెక్ట్ నాలెడ్జ్ బికాస్ దిస్ స్టేట్ లేటర్ ఫైండ్స్ ఎక్స్ప్రెషన్ టు డిస్క్రైబ్ ఇట్. అంటే దాన్ని వర్ణించడానికి అది ఎక్స్ప్రెషన్ ఏమో అంటే ఈ స్థితే ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ సెట్ టు బి వర్డ్. అంటే వర్డ్ అంటే ఇక్కడ అంటే వాక్, వివేక వాక్ అంటే పదం అనేది వాక్. బట్ ఇట్ డస్ నాట్ మీన్ ఆడిబుల్ వర్డ్. అంటే అది ఆడిబుల్ వర్డ్ కాదు. ఇట్ ఈస్ వర్డ్ ఇన్ ఏ సటిల్ ఫామ్ రిమైనింగ్ అన్స్పోకెన్. అంటే సూక్ష్మ రూపంలో అన్స్పోకెన్ వర్డ్ అంటే శబ్దం లేని పదం. పర్ఫెక్ట్ ఇగో కెనాట్ బి డినైడ్ ఇన్ ద అన్మోడెడ్ కాన్షియస్నెస్. సరే ఇంకా చదవండి. Perfect ego cannot be denied in the unmoded consciousness, for it will amount to inertness. Bhagavan Harina has said, should word mean differentiation in the ever-present light, it would amount to saying the sight does not shine of itself. On the other hand, word signifies profound contemplation. Pratyabhijna says, deliberation makes clear the self-shining light. Were it not so, that is, if light should shine only in the contact with an object, it would be inert like a crystal. Bhagavan Sri Sankara also says that the self, namely Chit, is always shining as I. In Viveka Chudamani, it is found that which constantly shines forth as I throughout infancy, etc., waking state, etc., which are superimposed on it. ఈ పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి ఈ ఈగో అన్నది దాన్ని కాదనలేము. ఇక్కడ ఈగో క్యాపిటల్ ఉన్నది అంటే నాట్ దట్ ప్రౌడ్ అన్న భావం కాదు, నేను అనేది. ఇన్ ద అన్మోడెడ్ కాన్షియస్నెస్ ఫర్ ఇట్ విల్ అమౌంట్ టు ఇనర్ట్నెస్. ఇదేంటంటే జడానికి సమానంగా ఉంటుంది. భగవాన్ హరినా హ్యాస్ సెడ్, అంటే ఇతను ఏం చెప్పాడంటే షుడ్ వర్డ్ మీన్ డిఫరెన్సియేషన్ ఇన్ ద ఎవర్ ప్రెజెంట్ లైట్. వర్డ్ అంటే వేరే ప్రత్యేకమైన డిఫరెన్సియేషనా ప్రజెంట్ లైట్లో ఇట్ వుడ్ అమౌంట్ టు సేయింగ్ ద సైట్ డస్ నాట్ షైన్. అంటే సైట్ అనేది అంటే చూడబడేది ఎప్పుడు కూడా షైన్ అవ్వదు ఆఫ్ హెర్ సెల్ఫ్. దానికి అదిగా అంటే వస్తువు మీద కాంతి ఉన్నప్పుడే, కానీ దానికి అదిగా షైన్ అవ్వదు. ఆన్ ద అదర్ హ్యాండ్ వర్డ్ సిగ్నిఫైస్ ప్రొఫౌండ్ కాంటెంప్లేషన్. వర్డ్ అని అంటే ఇక్కడ చాలా లోతుగా అది దాని మీద మనం ఆలోచించవలసిన విషయం. ప్రత్యభిజ్ఞ సేస్, ప్రత్యభిజ్ఞ ఏమంటున్నారంటే అంటే ప్రత్యభిజ్ఞ ప్రజ్ఞ అంటారు. డెలిబరేషన్ మేక్స్ క్లియర్ ద సెల్ఫ్ షైనింగ్ లైట్. ప్రత్యభిజ్ఞ ఏం చెప్తున్నారంటే డెలిబరేషన్ అంటే వ్యక్తం అవడం, ఫామ్. డెలిబరేషన్కి ఏమిటండి మీనింగ్? మేక్స్ క్లియర్ ద సెల్ఫ్ డెలిబరేషన్ అంటే మీటింగ్ లో ఒక మాట్లాడుకోవడం లాంటిది. ఒక్క నిమిషం. వ్యక్తం అవడం లాంటిదా? డెలిబరేట్ ఆలోచనలు, యోచన, పర్యావలోచన, యుక్తాయుక్త వివేచన. అది
ఆ యుక్తాయుక్త వివేచన ఏంటిని క్లియర్ చేస్తోందంటే సెల్ఫ్ షైనింగ్ లైట్ అని చెప్తోంది. అంటే స్వయం ప్రకాశమైన కాంతి. ఒకవేళ అలా కాదు అంటే ఇఫ్ లైట్ షుడ్ షైన్ ఓన్లీ ఇన్ కాంటాక్ట్ విత్ ఎన్ ఆబ్జెక్ట్, అంటే ఏదైనా కాంటాక్ట్ ఉన్నప్పుడే లైట్ ప్రకాశిస్తుంది అంటే ఇట్ వుడ్ బి ఇనర్ట్ లైక్ ఏ క్రిస్టల్. అదే క్రిస్టల్ లాగా ఇన్నట్టుగా ఉంటుంది, అంటే అది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. భగవాన్ శ్రీ శంకర ఆల్సో సేస్ దట్ ద సెల్ఫ్ నేమ్లీ చిత్ ఈజ్ ఆల్వేస్ షైనింగ్ యాజ్ ఐ. అంటే శ్రీ శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే అది ఎప్పుడు కూడా ఈ చిత్ అన్నది ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇన్ వివేక చూడామణి ఇట్ ఈస్ ఫౌండ్. ఈ విషయం మనం వివేక చూడామణిలో చూస్తున్నాం. దట్ విచ్ కాన్స్టెంట్లీ షైన్స్ ఫోర్త్ యాజ్ ఐ త్రూఅవుట్ ద ఇన్ఫాన్సీ ఎక్సెట్రా. అంటే ఇన్ఫాన్సీ అంటే బాల్యం, ఆ టైంలో అది నిరంతరంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. వేకింగ్ స్టేట్ ఎక్సెట్రా, అంటే వేకింగ్ స్టేట్లోని ఇన్ఫాన్సీలోని విచ్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ఇట్, అవి దాని మీద సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి. అంటే ఏమంటారండి తెలుగులో సూపర్ ఇంపోజ్ అంటే? ఒకదానిపైన రాయబడడం, ఒకదాని మీద ఒకటి రాయబడడం, పడ్డం, సూపర్ ఇంపోజ్ అని ఇట్. పైనుంచి విధించిన అన్నట్టు. అంటే ఫోర్స్ఫుల్ గా ఒకదానిపైన ఒకటంటే ఇప్పుడు ఏంటంటే వేకింగ్ స్టేట్లో కానీ ఇన్ఫాన్సీలో కానీ అన్ని టైముల్లో త్రూ అవుట్ ద ఇన్ఫాన్సీ ఐ షైన్ అవుతూనే ఉంది. The dullness of deep sleep. Though the self, that is Chit, is pure solid intelligence, it is not like a solid rock, for that would amount to inertness. It is pure scintillating awareness. The shining nature is distinct from that of bright objects such as a flame. This awareness is also called intelligence, deliberation, light of consciousness, activity, vibration, the supreme ego, etc. Because of this nature, the supreme being is capable of creation, and this also finds mention in Saundarya Lahari, Sloka 1. ఈ సెల్ఫ్ ద్వారా అంటే చిత్ అనే దాని ద్వారా పవిత్రమైనటువంటి సాలిడ్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇట్ ఈజ్ నాట్ లైక్ ఏ సాలిడ్ రాక్, అలా అని ఒక సాలిడ్ రాయి లాంటిది కాదు. ఫర్ దట్ వుడ్ అమౌంట్ నో ఇనర్ట్నెస్, అంటే అందులో ఏ రకమైన జడత్వం లేదు. ఇట్ ఈస్ ప్యూర్ సింటిలేటింగ్ అవేర్నెస్, అంటే నిరంతరంగా ప్రకాశిస్తున్నటువంటి ఎరుక. ఇట్స్ షైనింగ్ నేచర్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ బ్రైట్ ఆబ్జెక్ట్స్. ప్రకాశవంతమైన ఆబ్జెక్ట్స్ కంటే దీని యొక్క వెలుగు కాంతినిచ్చే స్వభావం అన్నది ప్రత్యేకంగా ఉంటుంది. సచ్ యాజ్ ఏ ఫ్లేమ్, అంటే ఒక మంట మొదలైన వాటికంటే. ఈ అవేర్నెస్ అన్నది దీన్ని ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తారు. డెలిబరేషన్, ఇంటెలిజెన్స్, డెలిబరేషన్, లైట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇలాగ యాక్టివిటీ, వైబ్రేషన్, యాక్టివిటీ అని, వైబ్రేషన్ అని, డెలిబరేషన్ అని, తర్వాత ద సుప్రీం ఇగో అని, ఇలాగ పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ ద నేచర్ ద సుప్రీం బీయింగ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ క్రియేషన్. దాని యొక్క స్వభావం వల్ల ఈ సుప్రీం బీయింగ్ ఏమిటి, సృష్టిని చెయ్యగలదు. అండ్ దిస్ ఆల్సో ఫైండ్స్ మెన్షన్ ఇన్ సౌందర్య లహరి శ్లోక 1. సౌందర్య లహరిలో ఈ విషయం శ్లోక 1లో చెప్పబడింది. It is not correct to say that Paramasiva remains united with the power of Maya, which is indescribable, anirvachaniya, and illusion.
should the Jagat be false, non-existence, like a hair's pond, its creation must also be declared to be so. It is not proper to say that the Lord's nature is wasteful because it will end in a blank, that is Sonia. If the Jagat is said to be non-existent like a hair's pond, the Shruti declarations such as from whom all these elements, all these creatures have come forth, etc., would amount to a madman's ravings. Nor is it proper to contend that acceptance of a supreme intelligent being followed by the denial of the reality of the Jagat is Sunyavada, because false Jagat, inclusive of the supreme reality, is self-contradictory. The correct position is the supreme being appears as or seems to be the Jagat. If you argue that this results in duality, whereas the Srutis declare there are not many here, but only the self. I say you do not understand the Advaita Shastra. Nowhere do the Shastras declare the Jagat to be unreal, but yet they proclaim Advaita to be certain. Shrutis which make assertions such as he became all, only the non-dual supreme being shines as the universe. Thus, declare the Jagat to be real and thereby non-duality not impaired. Though the town reflected in a mirror seems distinct, yet it cannot exist without the mirror, and so is no other than the mirror. In the same manner, the Jagat, though seeming distinct, is no other than the Supreme Self. So, non-duality is unimpaired. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటే పరమశివ అనే అతను రిమైన్స్ యునైటెడ్ విత్ ద పవర్ ఆఫ్ మాయతో కలిసి ఉన్నాడని చెప్పడం అంత రైట్ కాదు. విచ్ ఈజ్ ఇండిస్క్రైబుల్, ఈ మాయని మనం వర్ణించడానికి అతీతమైంది. అంటే దీన్ని బ్రాకెట్లో ఏమిటి ఇచ్చారు అంటే అనిర్వాచ్య, అంటే చెప్పడం వాచ్యంలో అనిర్వాచ్యనీయం అని, అంటే దాన్ని వర్ణించలేము. అండ్ ఇల్యూజరీ, భ్రాంతితో ఉన్నది. షుడ్ ద జగత్ బి ఫాల్స్, ఒకవేళ జగత్తే కానీ అసత్యం అవుతే, అంటే ఎగ్జిస్టెన్స్ అనేది లేకపోతే, లైక్ ఈ హెయిర్స్ హార్న్, అంటే హెయిర్ అంటే ఇక్కడ కుందేటి కొమ్ములాగా ఇది కానీ అసత్యం అయితే, ఇట్స్ క్రియేషన్ మస్ట్ ఆల్సో బి డిక్లేర్డ్ టు బి సో, అందుకని దానిచే సృష్టించబడింది కూడా అలాంటిదే అవుతుంది. ఇట్ ఈజ్ నాట్ ప్రాపర్, ఇదేమో నిజమే ప్రాపర్ అంటే సరైనది కాదు. ఏంటంటే ఈ ప్రభువు యొక్క స్వభావం అన్నది వాస్టర్ఫుల్ బికాజ్ వేస్ట్ అనేది అంటే ఆ స్వభావం చాలా వృధా అయినది అని. నేచర్ ఈజ్ వేస్ట్ఫుల్ బికాజ్ అంటే అలా ఇట్ ఈజ్ నాట్ ప్రాపర్, అలా చెప్పడం నిజం కాదు. ఏంటంటే ప్రభు స్వభావం వేస్ట్ని ఇట్ విల్ ఎండ్ ఇన్ ఏ బ్లాంక్, ఇప్పుడేమో ఒక బ్లాంక్లోకి దారితీస్తుంది, అంటే శూన్యంలోకి. ఇఫ్ ద జగట్ ఈజ్ సెట్ టు బి నాన్ ఎగ్జిస్టెంట్ లైక్ ఏ హెయిర్స్ హార్న్, ఒకవేళ కుందేటి కొమ్ములాగా జగత్తు కానీ లేకుండా ఉంటే, the Shruti declarations such as from whom all these elements, all these creatures have come forth, etc. అంటే అప్పుడు శృతులు ఏం చెప్తున్నాయి, ఎవరి నుంచి ఇవన్నీ ఈ రకమైనవన్నీ కూడా ఉద్భవించాయో అని. ఫ్రమ్ హూమ్, ఎవరి నుంచి అయితే ఆల్ దీస్ క్రీచర్స్, ఈ జీవులన్నీ కూడా ఉద్భవించాయో అని చెప్తున్నాయి. వుడ్ అమౌంట్ టు ఏ మ్యాడ్ మ్యాన్స్ ravings, అవన్నీ కూడాను పిచ్చివాడి మాటల్లాగా అయిపోను. నార్ ఈజ్ ఇట్ ప్రాపర్ టు కంటెంట్ దట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎ సుప్రీం ఇంటెలిజెన్స్, ఆ ఉన్నతమైనటువంటి ఆ జ్ఞాన అంటే తెలివి అన్నది, నార్ ఈజ్ ఇట్ ప్రాపర్ టు కంటెంట్ దట్ acceptance of supreme intelligence being followed by the denial of the reality of the Jagat
అంటే ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ని యాక్సెప్ట్ చేయడం, ఫాలోడ్ బై ద డినయల్ ఆఫ్ ద జగత్తు యొక్క రియాలిటీ లేదు అని చెప్పడం అనేది ఫాలో అవుతే ఇన్ శూన్యవాద, బికాస్ ఫాల్స్ జగత్ ఇన్క్లూసివ్ ఆఫ్ ద సుప్రీం రియాలిటీ సెల్ఫ్ కాంట్రడిక్టరీ. అప్పుడు ఏంటంటే సుప్రీం రియాలిటీ నుంచి సర్వస్వం కూడాను ఒకదాని వ్యతిరేకంగానే ఉంటాయి, అంటే అది కూడా అస్తిత్వం లేకుండా ఉంటుంది అని. కాంట్రడిక్టరీ అంటే ద కరెక్ట్ పొజిషన్ ఈజ్ ద సుప్రీం బీయింగ్ అపియర్స్ యాజ్ ఆర్ సీమ్స్ టు బి ద జగత్. అంటే ఈ సుప్రీం అనంతమైనటువంటి ఉన్నతమైనటువంటి అదే జగత్తుగా మనకి కనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్గ్యూ దట్ దిస్ రిజల్ట్స్ ఇన్ డ్యుయాలిటీ, ద్వైతంలోని ఇలాంటి ఫలితాలన్నవి, వేరేజ్ ద శృతిస్ డిక్లేర్, శృతులు చెప్పినట్టుగా దీస్ ఆర్ నాట్ మెనీ హియర్ బట్ ఓన్లీ ద సోల్. దేర్ ఆర్ నాట్, ఎన్నో లేవు, ఒక్కసారి ఆత్మ ఒక్కటే ఉంది. ఐ సే యూ డు నాట్ అండర్స్టాండ్ ద అద్వైత శాస్త్ర. అప్పుడు నేనేమంటానంటే మీరు అద్వైత శాస్త్రాన్ని అర్థం చేసుకోలేదు. నోవేర్ డూ ద శాస్త్రాస్ డిక్లేర్ ద జగత్ టు బి అన్రియల్. శాస్త్రాల్లో ఎక్కడ జగత్ అన్రియల్ అని చెప్పబడలేదు. బట్ ఎట్ దే ప్రొక్లైమ్ అద్వైత టు బి సర్టన్. అయితే వాళ్ళు అద్వైతం ఏమో చాలా నిశ్చయం అని చెప్తున్నారు. శృతీస్ విచ్ మేక్ అసర్షన్స్ సచ్ యాజ్ హీ బికేమ్ ఆల్. శృతీస్ ఏం చెప్తున్నాయి? ఆయన సర్వం అయిపోయాడు. ఓన్లీ ద నాన్ డ్యూయల్ సుప్రీం బీయింగ్, అంటే అద్వైతంగా ఉన్నటువంటి ఆ సుప్రీం బీయింగ్ అన్నది షైన్స్ యాజ్ ద యూనివర్స్, యూనివర్స్గా అది అంటే ప్రకాశిల్లుతుంది. thus declares the jagat to be real and thereby non-duality is not impaired. అంటే ఈ విధంగా జగత్తు నిజము అని చెప్తూ thereby non-duality అంటే అద్వైతం అన్నది ఈజ్ నాట్ ఇంపైర్. అంటే దాన్ని ఇంపైర్ అంటే ఏమిటండి అక్కడ? ఇంపైర్ అంటే జత కల్పించడం. కానీ ఒకసారి చూడండి ఇంకేం మీనింగ్ అయినా ఉందా? Incoming voice call from Krishna. Incoming voice చెరుపుట, హాని చేసుకున్నట, క్షీణింపజేయటం. కాశ్యప్ తర్వాత మాట్లాడతాను, క్లాస్లో ఉన్నాను. ఏంటండి? మేక్ వర్స్ ఆర్ లెస్ ఎఫెక్టివ్. మేక్ వన్స్ ఆర్ లెస్ ఎఫెక్టివ్ అనా? మేక్ వర్స్ ఆర్ లెస్ ఎఫెక్టివ్. క్షీణింపజేయడము, హాని చేసుకోవడం. అదే చెరుపుట ఏంటండి? చూపుట, చెరుపడం, చెరపడం. ఓకే. ఓన్లీ ద నాన్ డ్యూయల్ సుప్రీం బీయింగ్ షైన్స్ యాజ్ ద యూనివర్స్ ఈజ్ నాట్ ఇంపేర్డ్. అంటే అది మాత్రం అది ఒక్కటే అన్నది అప్పుడు మనం చెరిపేయాల్సి వస్తుంది, అంటే కాదనాల్సి వస్తుంది. త్రూ దట్ దో the town reflected in a mirror seems distinct, yet it cannot exist without the mirror. అంటే ఆ అద్దంలోని ప్రతిబింబించే పట్టణం చాలా ప్రత్యేకంగా కనబడుతున్నా అద్దం లేకుండా అది ప్రతిబింబించదు. అందుకని సో ఈజ్ నో అదర్ దాన్ ద మిర్రర్. అది మిర్రర్కిను ఆ ప్రతిబింబానికి కూడా తేడా లేదు. ఇన్ ద సేమ్ మేనర్, అదే విధంగా ద జగత్ దో సీమింగ్ డిస్టింక్ట్, ప్రత్యేకంగా ఉన్నా సరే, ఈజ్ నో అదర్ దెన్ ద సుప్రీం సెల్ఫ్. అది సుప్రీం సెల్ఫ్లోని ప్రతిబింబిస్తోంది కనుక జగత్తు సుప్రీం సెల్ఫ్ రెండు వేరు కావు. సో నాన్ డ్యుయాలిటీ ఈజ్ అన్ఇంపేర్. అందుకని నాన్ డ్యుయాలిటీ అంటే అద్వైతం అన్నది అన్ఇంపేర్డ్ అంటే చెరిపివేయబడింది అనా? చెరిపివేయబడింది చూసారా? ఇంపైర్డ్ చూసారా? ఇంపైర్డ్ చూస్తుంది. అన్ఇంపైర్డ్ అంటే చెరిపివేయబడదు. చెరిపివేయబడదు. As in the Shruti mantra cited by you, there are not many here. The denial relates to duality only and nothing else. Therefore, it is a sign of ignorance to declare the Jagat to be unreal. The sages know that true knowledge consists in realizing that all is Shiva.
Sota Samhita says to say a pot, etc. are unreal is ignorance. Correctly to say a pot, etc. is real is true knowledge. ఈ శృతి మంత్ర అనేది ఏం చెప్తున్నాను, సైటెడ్ బై యూ, దేర్ ఆర్ నాట్ మెనీ హియర్, ఎన్నో అన్నవి లేవు. ద డినయల్ రిలేట్స్ టు డ్యుయాలిటీ, అంటే ఇది లేవు అని చెప్పడం, డినయల్ అన్నది ద్వైతానికి సంబంధం కలిగి ఉంది. ఓన్లీ అండ్ నథింగ్ ఎల్స్, అంటే డ్యుయాలిటీ ఓన్లీ, డ్యుయాలిటీ అంటే ద్వైతం ఒక్కటే ఉంది, ఇంకోటి లేదు. దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు డిక్లేర్ ద, అందుకని జగత్ అన్నది అన్రియల్ అని చెప్పడం కూడా ఒక రకమైన అజ్ఞానం అని చెప్తున్నారు. ద సేజెస్ నో దట్ ట్రూ నాలెడ్జ్ కన్సిస్ట్ ఇన్ రియలైజింగ్ దట్ ఆల్ ఈజ్ శివ. నిజమైన జ్ఞానం ఏమిటంటే అంతా శివస్వరూపంగా చూడడం. అది అంటే దాన్ని సూత సంహిత ఏం చెప్తోందంటే, టు సే ఏ పాట్ ఎక్సెట్రా ఆర్ అన్రియల్, కుండ మొదలైనవి అసత్యం అన్నది అజ్ఞానం. అదేవిధంగా కరెక్ట్లీ టు సే ఏ పాట్ ఎక్సెట్రా ఈజ్ రియల్ ఈజ్ ట్రూ నాలెడ్జ్, అదే నిజమైన జ్ఞానం అని చెప్తున్నారు. పాట్ అన్నది రియల్ అని చెప్పడమే నిజమైన జ్ఞానం. Thus, the supreme intelligent being, by its own supreme power of Maya, manifests itself as this wonderful universe. In the universe thus manifested, to see the jiva distinct from the supreme is reality and constitutes the bondage of the individual. No knowledge of non-duality constitutes liberation. His independence, swatantra, free will, reflection of the universe, reflection of the individual selves, reflection of bondage, reflection of liberation are all presented within himself by his own independent power. Like a daydream, all these depend upon his power of manifestation, which however is not distinct from the supreme intelligence. So our system is free from any stigma. Power of deliberation always remains constant with the supreme being. However, in a deep sleep, the reflection of inertness, Jadasakti, wields it and renders it weak. Though the supreme being or Chit is then shining in full. The sages have proclaimed the state to be one of inertness or dullness. అంటే సుప్రీం ఇంటెలిజెన్స్ అన్నది బీయింగ్ బై ఇట్స్ ఓన్ సుప్రీం పవర్, దానికి ఉన్నటువంటి అనంతమైన శక్తి వల్ల, మాయ యొక్క శక్తి వల్ల మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ యాజ్ దిస్ వండర్ఫుల్ యూనివర్స్, అది ఒక అద్భుతమైన జగత్తుగా మనకి కనిపిస్తుంది. ఇన్ ది యూనివర్స్ థస్ మేనిఫెస్టెడ్ టు సీ ద జీవా డిస్టింక్ట్ ఫ్రమ్ ద సుప్రీం ఈజ్ డ్యుయాలిటీ అండ్ కాన్స్టిట్యూట్స్ ది బాండేజ్ ఆఫ్ ద ఇండివిజువల్. అంటే ఈ జగత్తులో, ఈ విధంగా ఉద్భవించిన ఈ జగత్తులో ఈ జీవుడు అన్నది సుప్రీం కంటే డిఫరెంట్గా, డిస్టింక్ట్గా, ప్రత్యేకంగా ఉన్నాడు అన్నది అదే ద్వైతం. అండ్ కాన్స్టిట్యూట్స్ ద బాండేజ్ ఆఫ్ ద ఇండివిజువల్, దానివల్ల ఆ వ్యక్తి యొక్క బంధం అన్నది ఏర్పడుతోంది. నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ, ద్వైతం, నాన్ డ్యుయాలిటీ అంటే అద్వైతం అన్నది జ్ఞానం, కాన్స్టిట్యూట్స్ లిబరేషన్, ముక్తినిస్తోంది. హిజ్ ఇండిపెండెన్స్ అంటే ఇక్కడ హిజ్ ఇండిపెండెన్స్ బ్రాకెట్లో ఏమన్నదండి ఇక్కడ, స్వతంత్ర. హిజ్ ఇండిపెండెంట్ స్వతంత్ర ఫ్రీ విల్ అంటే ఆ స్వేచ్ఛ అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ ద యూనివర్స్, యూనివర్స్ యొక్క రిఫ్లెక్షనే, రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్ సెల్ఫ్స్, ఇండివిజువల్ సెల్ఫ్స్ యొక్క రిఫ్లెక్షన్ వల్ల, రిఫ్లెక్షన్ ఆఫ్ బాండేజ్, బాండేజ్ యొక్క రిఫ్లెక్షను, రిఫ్లెక్షన్ ఆఫ్ లిబరేషన్, ముక్తి యొక్క రిఫ్లెక్షను, ఆల్ ఆర్ ప్రెజెంటెడ్ విత్ ఇన్, ఇవన్నీ కూడా లోపలే ఉన్నాయి.
హిమ్సెల్ఫ్ బై హిజ్ ఓన్ ఇండిపెండెంట్ పవర్, తనకున్నటువంటి స్వతంత్ర శక్తితోనే ఇవన్నీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, ఇవన్నీ కూడా వీటిలో దాని లోపలే ఉన్నాయి, దాని యొక్క స్వతంత్ర శక్తితోటి. లైఫ్ ఏ డే డ్రీమ్, పగటి కళ లాంటి, అండ్ లైక్ ఏ డే డ్రీమ్ ఆల్ దీస్ డిపెండ్ అపాన్ హిజ్ పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అంటే వీటన్నిటిని మేనిఫెస్ట్ అంటే వ్యక్తీకరించగలిగే శక్తి అనే దాని మీదనే, అంటే ఒక డే డ్రీమ్ లాగా ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. విచ్ హవెవర్ ఈజ్ నాట్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద సుప్రీం ఇంటెలిజెన్స్, అది సుప్రీం ఇంటెలిజెన్స్ కంటే వేరేగా లేదు ప్రత్యేకంగాను. సో అవర్ సిస్టమ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ స్టిగ్మా. ఏ రకమైన స్టిగ్మా కంటే ఒకసారి చూడండి ఇక్కడ. స్టిగ్మా మేడం, అపవాదము, కలంకము, నింద, మచ్చ. అందుకని మన యొక్క పవర్ ఆఫ్, సో మన సిస్టమ్ ఏ రకమైన మచ్చ లేకుండా ఉంది. పవర్ ఆఫ్ డెలిబరేషన్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ విత్ ద సుప్రీం బీయింగ్. అంటే ఇది యుక్తాయుక్త వివక్షణ అన్నారు కదా డెలిబరేషన్ అంటే, అది ఎప్పుడు కూడా సుప్రీం బీయింగ్తోనే నిరంతరంగా ఉందా ఆ వివేక శక్తి. హవెవర్ ఏదైనా ఇన్ డీప్ స్లీప్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇనర్ట్నెస్, అంటే జడశక్తి అన్నది గాఢ నిద్రావస్థలో వెయిల్స్ ఇట్ అండ్ రెండర్స్ ఇట్ వీక్, దాన్ని బలహీనపరుస్తుంది. దో ద సుప్రీం బీయింగ్ ఆర్ చిత్ ఈజ్ దెన్ షైనింగ్ ఇన్ ఫుల్, అది పరిపూర్ణంగా ఉన్నా సరే అది అక్కడేమో నీ ముసుగు వల్ల అది వీక్గా కనిపిస్తుంది. The sages have proclaimed that state to be one of the inertness of or dullness. ఆ స్థితిని ఋషులు ఏంటి అన్నారంటే ఒక రకమైన జడ స్థితి అని అన్నారు. Chapter 17, the nature of Vijnana. The knowledge gained by hearing is only indirect. Then reasoning in conformity with the Shruti text, it must be ascertained whether indirect knowledge concerns one's own self. By reflection, all doubts will vanish. After thus ascertaining by reflection that the self remains non-dual, contemplate the self, that is to say, keep the mind one-pointedly on the self. If the mind becomes restless, train it even forcibly. Be not effortless in this direction. Yoga Vasishtha says, even with hands clenched and teeth ground, pressing the limbs and forcibly withdrawing the senses, the mind must first be brought under control. So the utmost effort must be made. Also the breath must forcibly be controlled, if necessary, by means of pranayama, regulation of breath. One-pointedness must be gained at all cost. How long is effort necessary? Until direct experience is gained. Thus, by contemplation, the inmost self is realized. Then contemplate, I am Brahman. This is known as recognition of the self as Brahman, Pratyabhijna Ajnana. Although this amounts to unmoded samadhi, that is nirvikalpa, because it is unbroken uniform knowledge. Yet, owing to the difference in the methods and results, it must be recognized that these two states are distinct. Such knowledge of the non-dual self annihilates ignorance. Chapter 17, విజ్ఞానం యొక్క స్వభావం. ఈ విధంగా గెయిన్డ్ బై హియరింగ్, వినడం వలన వచ్చిన ఈ జ్ఞానం అన్నది అది అపరోక్షమైనది, అంటే పరోక్షమైనది, ఇండైరెక్ట్. అప్పుడు రీజనింగ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద శృతి టెక్స్ట్, ఇట్ మస్ట్ బి అసర్టైన్డ్. శృతులలో చెప్పినటువంటి విధంగా దాంతో మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. వితౌట్ ఇండైరెక్ట్ నాలెడ్జ్, అంటే
ఈ ఇండైరెక్ట్ అంటే పరోక్ష జ్ఞానం లేకుండా కన్సర్న్స్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఆర్ నాట్, అంటే ఇండైరెక్ట్ వెదర్ ఇండైరెక్ట్ నాలెడ్జ్ కన్సర్న్స్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఆర్ నాట్, ఈ ఇండైరెక్ట్గా ఉన్న ఈ జ్ఞానం అన్నది ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఉందా లేదా అనే దాన్ని బట్టి వెదర్ అది మనం అంటే కన్సర్న్స్ దాంతో సంబంధం ఉందా లేదా అని తెలుసుకోవాలి. బై రిఫ్లెక్షన్ ఆల్ డౌట్స్ విల్ వ్యానిష్, అంటే మనం దీన్ని లోతుగా చూసుకుంటే అన్ని రకాల సందేహాలు అదృశ్యమైపోతాయి. ఆఫ్టర్ థస్ ఎసర్టైనింగ్ బై రిఫ్లెక్షన్ దట్ ద సెల్ఫ్ రిమైన్స్ నాన్ డ్యూయల్, అంటే ఈ విధంగా మనం రిఫ్లెక్షన్ అంటే బాగా డీప్గా దాన్ని ధ్యానంలో చూడడం వల్ల మనకేం తెలుస్తుందండి, ఆత్మ అన్నది రెండు లేదు, ఒకటిగానే ఉంది, అద్వైతంగా. కాంటెంప్లేట్ ద సెల్ఫ్, సెల్ఫ్ మీద మనం ఎక్కువగా జ్ఞానం పెడితే, దట్ ఈస్ టు సే కీప్ ద మైండ్ వన్ పాయింటెడ్లీ ఆన్ ద సెల్ఫ్, అంటే మనస్సుని కేవలంగా సెల్ఫ్ మీద పెట్టడం అని అర్థం అన్నమాట. కీప్ ద మైండ్ వన్ పాయింటెడ్లీ ఆన్ ద సెల్ఫ్. ఇఫ్ ద మైండ్ బికమ్స్ రెస్ట్లెస్, ఒకవేళ మనస్సే రెస్ట్లెస్గా ఉంటే ట్రైన్ ఇట్ ఈవెన్ ఫోర్సిబ్లీ, బలవంతంగానే దానికి శిక్షణ ఇమ్మంటున్నారు. బీ నాట్ ఎఫర్ట్లెస్ ఇన్ దిస్ డైరెక్షన్, అంటే అక్కడ ప్రయత్నించకుండా ఉండొద్దు. యోగా అన్న డైరెక్షన్ యోగ వాసిష్టాల్లో చెప్పినట్టుగా ఈవెన్ విత్ హ్యాండ్స్ క్లెంచ్డ్ అండ్ టీత్ గ్రౌండ్, అంటే క్లెంచ్డ్ అంటే అంటే జోడించానా, అంటే అంత గట్టిగానైనా ప్రయత్నించమని. టీత్ గ్రౌండ్ అంటే పళ్ళు నూరుతూనైనా సరే, ప్రెస్సింగ్ ద లింబ్స్ అండ్ ఫోర్సిబ్లీ విత్డ్రాయింగ్ ద సెన్సెస్, అంటే ఫోర్సిబుల్గా ఈ ఇంద్రియాలని విత్డ్రా చేయమంటున్నారు. ది మైండ్ మస్ట్ ఫస్ట్ బి బ్రా